దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సమయములు మన హృదయములో అనేక ప్రశ్నలను మనం అడుగుతూ ఉంటాం. ఏమని? ఎందుకు దేవుడు నా ప్రార్థనను ఆలకించలేదు? ఎందుకు దేవుడు నా ఉపవాసాన్ని ఆలకించలేదు? ఎందుకు నేను ప్రార్థన చేయనప్పుడు నా కన్నీటికి జవాబు ఇవ్వలేదు అని మనం అడుగుతుంటాం. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య యొక్క సహోదరుడే ఈ యాకోబు. ఆయన చాలా లోతుగా విశ్వాస జీవితాన్ని గురించి రాస్తున్నాడు. జీవితంలో పరీక్ష అనున్నది వచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో గొప్ప ఎదుగుదలకు అది గొప్ప సందర్భం అండి. పరీక్ష అనేది జీవితంలో ఎదుగుదలకు గొప్ప సందర్భం అండి. పరీక్ష అనేది వచ్చినప్పుడు సోలిపోకండి. ఇంకనూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇంకనూ దేవుని సన్నిధిలో ఉపవాసించండి. ఏ పరీక్ష అయినా కావచ్చు గాని దేవుని బిడ్డలారా, సోలిపోకండి. ఎందుకండి? ప్రభు అయిన యేసయ్య యొక్క సహోదరుడైన యాకోబు ఇక్కడ రాస్తున్నాడు చూడండి, మహానందము కలిగి ఉండుడి అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన జీవితం అనేది మన చేతుల్లో లేదు. యెషయా 49వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే దేవుని యొక్క అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడనేది వాస్తవము. మన జీవితం అనేది దేవుని చేతుల్లోనున్నది. మన వల్ల ఏమి కాదు గాని మన జీవితంలో ఏమైతే పథకాన్ని దేవుడు కొని ఉన్నాడో అది మాత్రమే మన జీవితంలో జరుగును. అది మంచికే ఉండును. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ దేవుని వాగ్దానాన్ని మీరు ఉంటున్నారు. చోలిపోయారా? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలా? ఎందుకు దేవుడు నాకు సదుత్తరాన్ని ఇవ్వలేదు? ఎందుకు దేవుడు నా ఉపవాసాన్ని వినలేదు? నా కన్నిటిని ఎందుకు దేవుడు ఇంకా ఆలకించలా అని చోలిపోయి ఉన్నారా? సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఆలస్యంగా దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చినా అది ఆశ్చర్యకరమైన రీతిలో ఉండును. మీకు మాత్రమే మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుడుగాని అనేక మందికి మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా ఆశీర్వాదంగా మిమ్మల్ని ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకండి దేవుని బిడ్డలారా. దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరంతా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి. మీ కృపా కనికరాన్ని వీళ్ళపైన దించండి నాయన. ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. అనేక మందికి ఈ బిడ్డల్ని సాక్ష్యంగా నిలపండి నాయన. నా రాజా, ఎటువంటి పరీక్ష మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు, ఎటువంటి పోరాట మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు మీరు ఎరుగుదురు గనక ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని బలపరచండి. వీళ్ళని నాయనా దృఢపరచండి. వీళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. మీ బిడ్డల్ని ఆశీర్వదించండి నాయన. అనేక మందికి జీవం గల సాక్ష్యంగా నిలపండి, ముందు మాదిరిగా నిలపండి, సహాయం చేయండి తండ్రి. మీ కృప కనికరమతో మీ బిడ్డలను కూడా నింపి నడపండి. వీళ్ళ జీవితం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.